హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 'పెళ్లి తర్వాత ప్రేమ' 9వ భాగాన్ని వినేద్దాం. ఓకే అంటూ ఇద్దరూ టెర్రస్ పైకొచ్చారు. దూరంగా కూర్చొనున్న నందుని చూస్తాడు హర్ష. ఇదిక్కడే తగలడిందా అనుకుని చరణ్ వైపు కోపంగా చూస్తాడు. నువ్వేంట్రా నన్ను కోపంగా చూస్తున్నావు? మరి ఒకసారి అటు చూడు అని హర్ష అనగానే చరణ్ హర్ష చూసిన వైపు చూసి నందు అన్నాడు. మనం మందు తాగుతున్నామని మా అమ్మకు ఫోన్ చేసి చెప్పినా చెప్పుద్ది. ఛ! నందుకు అలాంటిది కాదులేరా చాలా మంచి అమ్మాయి అన్నాడు. అలా అని అనుకోకు. నీకు తెలియకుండానే నిన్ను అమ్మేస్తుంది అని కోపంగా నందు దగ్గరకొచ్చాడు. ఆమె ఈ లోకంలో లేదు. తన ఆలోచనలో తనుంది. అమ్మా మహాతల్లి అంటూ మొహం పైన చిటిక వేశాడు. మీరేంటండి ఇక్కడ ఆశ్చర్యంగా అడిగింది నందు. అంత యాక్టింగ్ వద్దులే కానీ దయచేసి మీరిక్కడి నుంచి వెళ్తారా? ఇక్కడ కూడా కూర్చునే రైట్ లేదా నాకు? హక్కులు దాకా వెళ్ళకు నందు. నీకంత మంచిది కాదు. ఇక్కడ నాకు పనుంది. నువ్వుంటే ఆ పని నేను సరిగా చేయలేను. మీకిష్టం లేని పని నేను చెయ్యనండి. వెళ్ళిపోతాను అంటూ వెనక్కి తిరిగిన నందు చరణ్ చేతిలో మందు బాటిల్ చూసి విషయం అర్థమై ముందుకెళ్ళింది నందు. హలో, ఒక్క నిమిషం అంటూ కోపంగా చిటికి వేశాడు హర్ష. ఏంటండి? నువ్వు మంచిదానవని గొప్పదానవని నిరూపించుకోవడం కోసం ఇప్పుడు మా అమ్మకు ఫోన్ చేసి విషయం చెబితే హక్కుల దాకా నేను వెళ్లాల్సి వస్తుంది. చెప్పింది అర్థమైందా? నువ్వు మందు తాగితే ఆ విషయం ఎందుకు చెప్తానండి? పక్క వాళ్ళ ప్లేసుల్ని, వాళ్ళ మనసుల్ని దోచుకోవాలన్న పట్టుదల ఎక్కువ కదా! పైగా ఒకరు ఇష్టపడింది దోచుకునే ప్రయత్నాలు చేయటం నీకు వెన్నతో పెట్టిన విద్య కదా! అందుకే మా అమ్మకి మందు విషయం చెప్పకు అంటున్నాను అని హర్ష అనగానే నందు ఏం మాట్లాడలేదు. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళగానే ఒరేయ్! ఏంట్రా తన్ని అన్ని మాటలు అంటున్నావు? తను వేసే వేషాలకి ఈ మాటలు చాలా తక్కువలే. అంత తప్పు తనేం చేసిందండ్రా? ఏం చేసిందో తెలిస్తే నువ్వు తన ముఖం కూడా చూడవు అంటూ గగన గారికి నందుకి మధ్య జరిగిన విషయం చెప్పాడు హర్ష. అంతా విన్న చరణ్ మాట వరుసకు అలా అని ఉంటుందిరా. ఫ్యామిలీ కోసం ఆలోచించి అలా మీ అమ్మకి మాట ఇచ్చిందేమో. అయినా తనకి తెలుసు కదా నువ్వు వాళ్ళ అక్కని లవ్ చేస్తున్నావని. మరి అన్నీ తెలుసు కూడా తను ఎలా నిన్ను ఇష్టపడుతుందిరా? ఇష్టపడకూడదని రూల్ ఏమన్నా ఉందా? పైకి అమాయకంగా నటిస్తూ వేయాల్సిన వేషాలన్నీ వేస్తుంది. కిలాడి. నీకు మాత్రం మంచిగా ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. హర్ష, ఎంత కాదన్నా తను నీ మరదలురా. మరదలు కాబట్టి ఏం చేయకుండా వదిలేశాను. లేదంటే హర్ష అంటే ఏంటో చూపించేవాణ్ణి. ఏంటో ఈ పిల్లని నాకు తగిలించి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సరే, ముందు ఈ టాపిక్ వదిలే. పద, మందు కొడదాం అని చరణ్ బీర్ బాటిల్స్ ఓపెన్ చేసి హర్ష చేతికిచ్చాడు. వల్లిని తలుచుకుంటూ పీకల దాకా తాగి చరణ్ హర్ష ఇద్దరూ పీకల దాకా తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు. ఇక్కడ రూమ్కొచ్చిన నందు బెడ్ మీద అలా నడుం వాల్చింది. సడన్గా బావలో ఇంత మార్పేంటి? నాతో మాట్లాడ్డానికే చిరాకు పడే తను ఇప్పుడు అనరాని మాటలంటూ కోప్పడుతున్నాడు అంటే ఏదో బలమైన కారణమే ఉండాలి అనుకుని అంతలోని తను ఎలా ఉంటే నాకెందుకు? బహుశా అక్క కనిపించడం లేదన్న ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తున్నాడేమో. బావ మాటలు తలుచుకుని బాధపడితే నేను ముందుకి కదల్లేను. రేపు కాలేజీకి ఒకటే వెళ్ళాలి అనుకుని అలా కనురెప్పలు వాల్చింది. కానీ అంతలోని చరణ్ హర్షాలు మందు తాగడం గుర్తుకొచ్చి తప్పతాగి పడిపోయినా తనని తీసుకుని వచ్చినా మళ్ళీ ఏదో ఒకటి అంటాడు అనుకుని పడుకుంది నందు. రే చరణ్, ఇంక చాలు ఎక్కువ తాగేశావు. పద ఇంక పడుకుందాం. రే మామా, కానీ ఒక మాట చెప్పనా? ఏంట్రా? నువ్వు లవ్ చేస్తున్న వల్లి కంటే నందుని అందంగా ఉంది కదరా. రేయ్, ఏం వాగుతున్నావు? మనలో మన మాట. కావాలంటే చూడు వల్లి, నందు ఫోటో బాగా చూడు. ఎవరు అందంగా ఉన్నారు? ఇంకెవరు, నా వల్లినే అందంగా ఉంది. సరిపోయింది. పచ్చ కామెరలో ఉన్నవాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. ఏం చేస్తాం? పద వెళ్దాం. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదురా. నందు కంటే వల్లి పెద్ద అందంగా లేదని అంటున్నాను. ఏమంటావ్? అంటూ హర్ష భుజంపై వాలిపోయాడు చరణ్. ఉఫ్! వీడికి ఫుల్లుగా ఎక్కేసింది అనుకుని చరణ్‌ని కిందికి తీసుకొచ్చి గెస్ట్ రూమ్‌లో పడుకోబెట్టి తన రూమ్‌కి వెళ్తూ నందు రూమ్ దగ్గర ఆగిపోయాడు. డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి ఈ మహారాణి ఇంకా నిద్రపోలేదా అనుకుని లోపలికొచ్చి బెడ్ మీద పడుకున్న నందుని చూశాడు. ఆలోచనలతో అలసిపోయి సేద తీరుతున్నామని ఒక్క క్షణం తేరిపారా చూశాడు. ఇది వల్లి కంటే అందగత్తేనే అనుకుని అంతలోనే కోపంగా దీనికి దేవుడు అందమైతే ఇచ్చాడు గాని మంచి మనసివ్వలేదు. పెద్ద కిలాడి అనుకుని డోర్ క్లోజ్ చేసి తన రూమ్‌కొచ్చి పడుకున్నాడు. తెల్లవారింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది నందు. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో ఇంత పొద్దున్నే ఎవరు ఫోన్ చేశారు అనుకుంటూ హలో అత్తమ్మా. నందు లేచావా? ఇప్పుడే అత్తమ్మా. వాడేం చేస్తున్నాడు? బావ పడుకోనున్నాడు. అసలు ఉన్నాడా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. మీ మావయ్య మెయిల్ పంపారు వాడికి.
ఒకసారి చూడమను. ఆఫీస్‌కి టైం అవుతుంది మామయ్యకి. హో! సరే అత్తమ్మ అని ఒక క్షణం ఆగి, ఆఫీస్‌కి సంబంధించిన మెయిలొస్తే బావ ఫోన్‌కి ఫోన్ చేయొచ్చు కదా అత్తమ్మ. వాడసలు ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదే! ఇప్పటికి 10 సార్లయినా చేసుంటాను. సరే అత్తమ్మ వెళ్తున్నాను అని నందు హర్ష రూమ్‌కొచ్చింది. బెడ్ మీద అడ్డదిడ్డంగా పడుకొనున్న హర్షని చూసి, ఇప్పుడు నేను నిద్ర లేపితే ఎన్ని మాటలంటాడో అనుకుని, ఏవండీ? ఏవండీ? అంది. లేవలేదు. ఏవండీ మిమ్మల్నే అంది. అబ్బా! వల్లి ప్లీజ్ తర్వాత ఇవ్వు కాఫీ అంటూ అటువైపు తిరిగి పడుకున్నాడు. మా అక్క కల్లోకి కూడా వస్తున్నట్టుంది అనుకుని, ఏవండీ? ఏవండీ? అంది. అరే వల్లి ప్లీజ్ అంటూ తన భుజం పైనున్న నందు చేతిని గట్టిగా పట్టుకొని లాగాడు. అమాంతం బెడ్ మీద పడింది నందు. ఎన్ని రోజులని దూరంగా ఉంటావు ప్లీజ్ కాసేపు ఇలానే పడుకోను. నా పక్కన చాలా బావుంది అంటూ నందుని తన వైపుకు తిరిగి ఆ భుజం పైన తల పెట్టుకొని గారాబంగా పడుకున్నాడు హర్ష. లైన్‌లో ఉన్న గగన్ గారికి అర్థమైంది. నందు! నందు! భయంతో బిగుసుకుపోయిన నందుకి గగన్ గారి మాటలు వినిపించడం లేదు. ఒసేయ్ నందు! అని గగన్ గారు గట్టిగా అనడంతో నందు ఈ లోకంలోకొచ్చి, హా! అత్తమ్మా! ముందు వాడి ముఖంపై వాటర్ జల్లు. ఏంటి? చెప్పింది చెయ్యే అని గగన్ గారు గంభీరంగా అనేసరికి నందు భయంగా హర్షాన్ని చూసింది. ఏంటి? నేను చెప్పేది నీకర్థమవుతుందా? అత్తమ్మా! నందు! చేస్తానత్తమ్మా అంటూ హర్షకి దూరంగా జరిగి టేబుల్ మీదున్న వాటర్ గ్లాస్ తీసుకుని వణుకుతున్న చేతులతో హర్షాని చూసింది. నాకు భయంగా ఉందత్తమ్మా. భయం నీకాదే వాడికి పుట్టిస్తాను. ముందు వాటర్ జల్లు. కలల ప్రపంచం నుంచి కాస్త అయినా బయటకొస్తాడు అని గగన్ గారు అనగాని నందు ఫోర్స్గా హర్ష ముఖంపై వాటర్ పోసింది. ఉలిక్కిపడి లేచిన హర్ష కోపంగా నందుని చూశాడు. ఏయ్ నీకేమైనా పిచ్చా? ష్ మాట్లాడుకు అంటూ సైగ చేసింది నందు. ఏంటే పొద్దున్నే నీ దరిద్రపు ముఖం చూపించావు. అసలెంత ధైర్యం నీకు నా మీద వాటర్ పోస్తావా? ష్ అంటూ హర్ష దగ్గరకొచ్చి ఫోన్ చూపించింది. ఏంటి? అత్తమ్మ ఫోన్ చేసింది. ఎందుకు? అంటూ ఒక క్షణం ఆగి అంతలోనే నందుని కోపంగా చూసి, ఓ అప్పుడే ఊదేశావా? నేను మందు తాగానని. శివండి మెల్లగా అంది. నువ్వు ఎంత మాయలాడివో తెలుసా? అయినా నైట్ చెప్పాను కదే మా అమ్మకి విషయం చెప్పొద్దని. ఏమీ తెలియని నంగనాచిలా రాత్రి తలూపావు కదే! మరి ఎలా చెప్పావు? చిచి మొత్తానికి నీ బుద్ధి చూపించుకున్నావు. అది కాదండి. అమ్మ మహాతల్లి చేసిన పెంట చాలు దయచేసి ఇక్కడి నుంచి పో. నీ దరిద్రపు ముఖం చూపించడానికి రాలేదు అత్తమ్మ. అత్తమ్మ మీ ఫోన్‌కి చాలా సార్లు ఫోన్ చేసింది కానీ మీరు పడుకున్నారు. అందుకని నా ఫోన్‌కి ఫోన్ చేసింది. లైన్‌లోనే ఉంది అత్తమ్మ మాట్లాడండి అంటూ కోపంగా హర్ష చేతిలో ఫోన్ పెట్టి బయటకొచ్చింది నందు. హర్ష షాక్‌గా ఫోన్ వైపు చూశాడు. అమ్మ లైన్‌లోనే ఉందా? అబ్బా! ఈ పిల్ల ఇరికించేసింది అనుకుని, హలో అమ్మా! తాగింది ఇంకా దిగలేదారా? అదేం లేదమ్మా! ఈ మధ్యన తాగడం కూడా మొదలుపెట్టారన్నమాట. లేదమ్మా! అదే అర్థమవుతుంది నాన్నా. సారీ అమ్మా! దేనికమ్మా? అమ్మా! ఎప్పుడు లేనిది తాగడం కూడా మొదలుపెట్టావు. అసలు ఏం మాయ చేసిందిరా వల్లి? దానికోసం చెడు వ్యసనాలు కూడా అలవాటు చేసుకుంటున్నావా? మౌనంగా ఉన్నాడు. పైగా తాగిందే కాకుండా నందుని తిడుతున్నావు. తను ఏం చేసిందిరా? నువ్వు మందు తాగిన విషయం నందు నాకు చెప్పలేదు. నీకు నువ్వే విషయం చెప్పావు. అమ్మా! హర్ష! నువ్వు నీలా ఉండు. ఎవరో దూరమయ్యారని నీ పద్ధతుల్ని, ఇష్టాల్ని మార్చుకోకు. ఎంత కాదన్నా నందు నీ మరదలురా. ఎందుకు తనతో హార్ష్‌గా, హర్టింగ్‌గా మాట్లాడుతున్నావు? నువ్వన్న మాటలకి ఎదురు చెప్పడం దానికి పెద్ద పని కాదు కానీ, భర్తగా నీకు విలువ ఇస్తుంది. అది గుర్తుపెట్టుకో. మనిషి విలువ ఉన్నప్పుడు తెలీదురా, దూరం అయ్యాకే తెలుస్తుంది. సారీ అమ్మా! ఈ ముక్క దానికి చెప్పు, నాకు కాదు. ఇంకోసారి డ్రింక్ చేశావంటే ఊరుకునేది లేదు. నాన్న నీకు మెయిల్ పంపారు చూడు. సరే అమ్మా! ముందు మజ్జిగ తాగు. తాగింది కొంచెమైనా దిగుతుంది అని గగన్ గారు ఫోన్ కట్ చేసి కోపంగా ఫోన్ పక్కకు విసిరారు. గగన ఏమైంది? ఏం కాలేదండి. కొత్తగా మీ కొడుకు తాగడం కూడా నేర్చుకున్నాడు. ఓ అంతవరకు వచ్చిందా యవ్వారం? అవును. నందు ఫోన్ ఇవ్వడానికి వెళ్తే పొద్దున్నే దాని అనరాని మాటలన్నీ అన్నాడు అంటూ జరిగిన విషయం చెప్పింది గగన. నీకు మారాడు. వీడు మారడు చిట్టి తల్లి కాలేజీకి వెళ్తుంది ఈరోజు. వాడి మాటలకి ఏడుస్తుంది ఏంటో అంటూ వెంటనే నందుకి ఫోన్ చేశారు. కోపంగా నందు రూమ్‌కొచ్చిన హర్ష తన చేతిలో ఉన్న నందు ఫోన్ రింగ్ అయ్యేసరికి కోపంగా ఫోన్ నేలకేసి కొట్టి నందు కోసం చూశాడు కానీ నందు ఎక్కడా కనిపించలేదు. వాష్‌రూమ్‌లో ఉంది అనుకుని అక్కడి నుంచి వెళ్ళాడు. ఏమైందండి? ఫోన్ రింగ్ అయింది కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. మీకింకా ఇంకా అర్థం కాలేదా? ఫోన్ వాడి చేతిలో ఉంది. నా మాటలకి కోపమొచ్చి ఆ కోపం నందు మీద చూపించలేక ఫోన్ మీద చూపించుంటాడు. అవును అంటూ ఇద్దరూ బాధపడ్డారు. ఫ్రెష్ అయి బయటకొచ్చిన నందు నేలపై ముక్కలుగా పడి ఉన్న తన ఫోన్ చూడంగానే
మనసు చివుక్కుమంది. ఫోన్ పగిలిపోయిందేంటి అనుకుని బాధగా చెల్లాచెదురైన ఆ ఫోన్ ముక్కల్ని చేతిలోకి తీసుకుని ఒక్కో పార్ట్ అతికించి స్విచ్ ఆన్ చేసింది. ఫోన్ ఆన్ అయినా స్క్రీన్ పోవడంతో ఫోన్ ఛార్జింగ్ పెట్టి అలా బెడ్ మీద కూర్చుంది. నందు అంటూ లోపలికొచ్చాడు చరణ్. హా అన్నయ్య రండి కూర్చోండి. చెల్లెమ్మ ఏం అనుకోకపోతే ఒక గ్లాసు మజ్జిగివ్వు తల్లి. సరే అన్నయ్య తెస్తాను కూర్చోండి అని నందు కిచెన్ రూమ్కి వెళ్ళగానే చరణ్ కోపంగా హర్ష రూమ్కొచ్చాడు. ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్న హర్ష చరణ్ని చూసి, ఏంట్రా అప్పుడే నీకు మెలకువ వచ్చిందా? సరే ఫ్రెష్ అవ్వు ఆఫీస్కి వెళ్దాం. నువ్వు చేసింది తప్పు హర్ష. నేనేం చేశానురా? ఎందుకు నందు ఫోన్ పగలగొట్టావు? ఓ చూసావా అనుకుని అది చేసిన పనికి దాని ఫోన్ పగలగొట్టుకో కాదు దాన్ని కొట్టాలి. కొట్టేంత తప్పు నందు ఏం చేసింది? మందు తాగిన విషయం అమ్మకు చెప్పింది. నువ్వు చూసావా? అరే బా నీకు తెలీదురా దాని గురించి. పెద్ద కిలాడి. హర్ష మాటలు పూర్తి కాకుండాని తప్పు హర్ష. అసలు నందు విషయం చెప్పనే లేదు. నాకు మెలకువ వచ్చి నీ రూమ్కి రాబోతూ ఆగాను. నందు ఫోన్ పట్టుకొని వచ్చింది. అంతేకాదు తన మాటలు కూడా విన్నాను. బావా పడుకొని ఉంటాడు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదని మీ అమ్మకు అబద్ధం చెప్పి మరీ నీ రూమ్కి వచ్చింది. ఆ తర్వాత జరిగిన సంగతి నీకు తెలిసిందే కదా. అంటే తప్పంతా నాదే అంటావా? మరి చూడు దాని అమాయకత్వం మంచితనం చూసి మురిసిపోకు. నిండా ముంచేస్తుంది. పొద్దున్నే దాని జపం చేసిన చాలు కానీ ఫ్రెష్ అవ్వు వెళ్ళి. నిన్నెవడూ బాగు చేయలేడురా. కోపం వచ్చి ఆ పిల్ల ఫోన్ పగలగొట్టింది చాలేదా? చరణ్ అంటూ కోపంగా చూసి హర్ష వాష్రూమ్కి వెళ్ళాడు. చరణ్ కోపంగా బయటకొచ్చి చచ్చా వీడేంటి నందు విషయంలో చాలా పొరపాటు పడుతున్నాడు. ఏదో ఒకరోజు నందు కోసం తెలుసుకుంటాడు కదా. అప్పుడు మామూలుగా ఉండదు వీడికి. గుండెలు బాదుకుని ఏడ్చినా నందు అసలు క్షమించకూడదు అనుకున్నాడు. అన్నయ్య హా అమ్మా మజ్జిగ తీసుకోండి. ఫ్రెష్ అయితే కాఫీ కూడా ఇస్తాను. థ్యాంక్స్ రా అని నందు ఇచ్చిన మజ్జిగ తీసుకొని నందు ఏంటన్నయ్య వాడు నీ ఫోన్ పగలకొట్టాడు కదా నీ కోపం రాలేదా? ఖర్చు లేకుండా వచ్చేది కోపమే కదా అన్నయ్య. ఎందుకు రాదు? వస్తుంది. కానీ కోపం కంటే ముందుగా బాధ కలిగింది. అది ఎంతో ఇష్టంగా మా నాన్న కొనిచ్చారు. కానీ బావ చేతిలో దాని పని అయిపోయింది. బాధపడినంత మాత్రాన ఆ ఫోన్ కొత్తగా మారదు కదా. ఎందుకు వాడంతలా బాధ పెడుతున్నా సైలెంట్గా ఉంటున్నావు? ఏం చేయనన్నయ్య. ఎంత కాదన్నా మేనమామ కొడుకు. తన కోపం చూపిస్తున్నాడని నేను కూడా కోపం చూపిస్తే మా మధ్యన గొడవలు పెరగడమే కాకుండా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. మా గొడవల కారణంగా కుటుంబం విడిపోవడం ఇష్టం లేదన్నయ్య అని చెప్పి నందు తన రూమ్కి వెళ్ళగానే చరణ్ ఆశ్చర్యపోయాడు. వయసులో చిన్నదైనా ఎంత తెలివిగా ఆలోచిస్తుంది. ఎందుకు హర్ష నందుని అపార్థం చేసుకుంటున్నాడు? నందుకున్న తెలివితేటలు హర్షకున్న బాగుండు. ఈ పాటికి ఆ వల్లిని మర్చిపోయి సంతోషంగా నందుతో న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం ఏమో అనుకుని మజ్జిగ తాగి హర్ష రూమ్కి వెళ్ళాడు చరణ్. రెడీ అయి బయటకు వచ్చిన నందు తన బ్యాగ్ పోయిన ఫోన్ తీసుకుని హాల్లోకి వచ్చింది. అప్పటికే హర్ష చరణ్ రెడీ అయి మంగి వండిన బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. ఎక్కడికి నందు? కాలేజ్ కన్నయ్య అంటూ కిచెన్ రూమ్కి వెళ్ళింది. అమ్మాయి గారు కాలేజ్కి వెళ్తున్నారు కదా, ఈ రోజైనా మీ పనులు నేను చేస్తాను. అవసరం లేదు మంగి. నా కోసం వంట టిఫిన్ అన్నీ రెడీ చేసుకున్నాను. నువ్వు మీ సారు పనులు చేయి చాలు. ఇవన్నీ ఎప్పుడు చేశారు అమ్మాయి గారు? మీ నందుకి మాయలు మంత్రాలొచ్చు అని నవ్వుతూ మంగికి టిఫిన్ పెట్టి తను టిఫిన్ పెట్టుకుని బయటకొచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది. తింటున్న హర్ష షాక్గా చూశాడు. ఇదేంటి అక్కడ కూర్చొని తింటుంది అనుకుని నందు చెప్పండి అన్నయ్య. ఏంటి అక్కడ కూర్చున్నావు? ఎక్కడ కూర్చున్నా ఏముందలే అన్నయ్య, తినడమే కదా కావాలి నవ్వుతూ బదిలిచ్చి దోశ ముక్క తుంచుకుని చట్నీలో ముంచి తింటుంది నందు. ఏంట్రా మన టిఫిన్ పూరి ఇంకా బజ్జీలు, మరి నందు ఏంటి దోశలేసుకుంది? మూసుకొని తిను అన్నట్టు హర్ష లుక్కిచ్చి ఫాస్ట్గా తినేసి కారులో వెయిట్ చేస్తాను తొందరగా వచ్చేయని హర్ష ముందుకెళ్తుంటే ఏవండి ఉఫ్ స్టార్ట్ చేసిందిరా బాబు అనుకుని విసుగ్గా వెనక్కి తిరిగి ఏంటి? నేను ఈ రోజు నుంచి కాలేజీకి వెళ్తున్నాను. ఎన్నిసార్లు చెప్తావు? అది కాదు. చూడు నీతో మాట్లాడే టైం లేదు. వస్తాను. నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. నష్టపెట్టకు అని చెప్పి హర్ష అక్కడి నుంచి వెళ్ళగాని నందు అలాగే చూసింది. చరణ్ ఇద్దరిని చూసి బాధపడ్డాడు. అసలు ఏంటి వీడు తన మాటలు వినడానికి చిరాకు పడుతున్నాడు. తనేం చెప్తుందో వినాలి కదా. సార్ పూరి వేయమంటారా? వద్దు మంగి, నీతో మాట్లాడాలి అని చరణ్ అనగాని మంగి షాక్గా చూసింది. ఏంటి సార్ ఏం మాట్లాడాలి? నాకు అసలే పెళ్ళయింది తెలుసా అంటూ తన చీరని సరిచేసుకుంది మంగి. చిచి నా మాట నీకు ఇలా అర్థమైందా? మరే మీరేగా మాట్లాడాలంటున్నారు. అమ్మ తల్లి నీ ఫేస్కి అంత సీన్ లేదులే కానీ ముందు నా మాట విను. ఆ తర్వాత మెలికలు తిరుదు గాని. ఏంటి సార్ చెప్పండి.
అసలు హర్ష, నందు ఎలా ఉంటున్నారు? మనుషుల్లానే ఉంటున్నారు బాబు. అబ్బా! అవును సార్. ఎందుకలా అడిగారు? ఆ! పనిలేక? వెటకారం ఆపి ముందు చెప్పు. ఏముంది బాబు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎవరి వంట వారిదే, ఎవరి లోకం వారిదే. కానీ నందు అమ్మాయి గారు, హర్ష బార్‌కి సంబంధించిన ప్రతి పని కూడా నా చేతే చేయిస్తారు. చివరికి టిఫిన్‌తో సహా. ఆయనకేమిష్టమో అదే వండమని చెప్తారు కానీ, నందు అమ్మాయి గారు మాత్రం సార్‌కి వండిన వంటలు తినరు. వేరేగా వండుకొని తింటారు. ఒకవేళ అడిగినా నా పని నేను చేసుకోగలను మంగి అని నవ్వుతూ సమాధానం చెప్తారు. ఇదే బాబు రోజు జరిగేది. అవునా? అవును బాబు. కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం, నవ్వుకోవడం అయితే నేనెప్పుడు చూడలేదు. అది చూడాలంటే మరో జన్మ ఎత్తాలనుకుని నందు, హర్ష ఎలా ఉంటున్నారో ఒక నిర్ణయానికొచ్చాడు చరణ్. టిఫిన్ చేసి నేరుగా హర్ష దగ్గరికొచ్చాడు. ఏంట్రా ఇంత లేట్ చేశావు? ఏం లేదులే గాని, నందు ఏదో చెప్పాలనుకుంది కదా! ఎందుకు విసుక్కొనొచ్చేశావు? తనేం చెప్పాలనుకుందో పూర్తిగా వినొచ్చు కదా! చెప్పింది కదా కాలేజీకెళ్తున్నానని. ఇంకేం చెప్తుంది దాని మొఖం? మళ్ళీ మీ అమ్మ ఫోన్ చేయలేదు కదా! అని చరణ్ అనగానే హర్ష ఆశ్చర్యంగా చూశాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ తనకి ఫోన్ చేశారేమో అంటున్నాను. ఎందుకైనా మంచిది మీ అమ్మతో క్లాస్ వినకముందే ముందు నందు ఏం చెప్పాలనుకుంటుందో తెలుసుకో అని చరణ్ అనగానే హర్ష ఆలోచిస్తూ, నువ్వు చెప్పింది నిజమే. మళ్ళీ అమ్మ చేత తిట్లు తినడం ఎందుకు అంటూ కారు దిగి లోపలికొచ్చాడు హర్ష. డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్న మంగీని చూసి, మంగీ, చెప్పండి సార్. నందు ఎక్కడా? ఇప్పుడే రూమ్‌కెళ్లారు. సరే అని చెప్పి ఫాస్ట్‌గా నందు రూమ్‌కొచ్చాడు. బ్యాగ్ తగిలించుకుని. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ తీసుకుని వెనక్కి తిరిగిన నందు ఎదురుగా ఉన్న హర్షని చూసి షాక్ అయింది. ఏంటండి ఇలా వచ్చారు? కింద నాతో ఏదో చెప్పాలనుకున్నావు కదా! ఏంటది? అది ఆఫీస్ ఫైల్ మర్చిపోయారు. అది చెప్పడానికే ట్రై చేశాను అని నందు అనగానే హర్షకి బల్బు వెలిగి పరుగున తన రూమ్‌కొచ్చి ఆఫీస్ ఫైల్సు, తన ఫోన్ తీసుకుని కనీసం చెప్పినందుకు నందుకు థాంక్స్ కూడా చెప్పకుండా బయటకొచ్చి కారెక్కాడు. ఏరా ఏం చెప్పింది? సోది చెబితే నా చేతుల్లో సచ్చేది. కానీ నాకు పనికొచ్చే విషయమే చెప్పింది. ఏంటి? ఆఫీస్ ఫైల్ మర్చిపోయానురా. ఇది లేకపోతే మళ్ళీ తిరిగి వెనక్కొచ్చేవాణ్ణి. చూసావా? తను ఎంత మంచిదో. నువ్వెన్ని మాటలన్నా, తిట్టినా, కోప్పడినా నీ గురించి ఆలోచిస్తుందే కానీ, నువ్వు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వల్లి కోసం ఆలోచిస్తున్నా. వల్లి నా ప్రాణంరా. తననైతే నేను మర్చిపోలేను. అయినా అన్నీ తెలిసి కూడా నువ్వు నందుని యాక్సెప్ట్ చెయ్యి అన్నట్టు మాట్లాడకు ప్లీజ్ అని కార్ స్టార్ట్ చేశాడు హర్ష. వీడు మారడు అనుకుని చరణ్ విండో బయటికి చూశాడు. వల్లి నిజంగానే పెళ్లి ఇష్టం లేక వెళ్ళిపోయిందా? లేదంటే తన మనసులో ఎవరైనా ఉన్నారా? ఒకవేళ తను నిజంగానే ఎవరైనా ప్రేమించి వెళ్ళిపోయిందని తెలిస్తే అప్పుడు వీడి పరిస్థితి ఏంటి? అనుకుని ఆలోచనలో పడ్డాడు. అమ్మాయి గారు, ఏంటి మంగి? డ్రైవర్ వచ్చాడు. హా! వస్తున్నాను మంగి అంటూ బయటకొచ్చిన నందుని చూసి షాక్ అయింది మంగి. ఏంటి మంగి అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా. రోజు చీరలోనే కదా చూశాను మిమ్మల్ని. కానీ డ్రెస్‌లో చాలా బాగున్నారు. అయ్యో మంగి, నేను నైట్ కూడా డ్రెస్‌లే వేసుకుంటాను. కానీ ఎందుకో ఈరోజు కొత్తగా ఉన్నారు. నా దిష్టే తగిలేలా ఉంది అని మంగి నందుకి తన చేతులతో మెటికలిరిచింది. సరే మరి నేను వెళ్ళొస్తాను. నువ్వు భోజనం చేయడం మర్చిపోకు సరేనా? సరే అమ్మాయి గారు. బాయ్ అని చెప్పి నందు కారెక్కింది. కాసేపటికి కాలేజీకి చేరుకోవడంతో డ్రైవర్ కారు పార్క్ చేసి డోర్ ఓపెన్ చేశాడు. మీరెందుకు బాబాయ్ డోర్ తీస్తున్నారు? పర్లేదు రా తల్లి. ఈవినింగ్ ఫోన్ చేస్తాను. తొందరగా వచ్చేయండి బాబాయ్. సరే తల్లి అని డ్రైవర్ అనగానే నందు కాలేజ్ చూసి షాక్ అయింది. ఇది కాలేజ్ లేదంటే పెద్ద ప్యాలెస్‌నా? ఇంత పెద్దగా ఉందేంటి అనుకుని కాలేజ్ అంతా చూసి తేరుకుని లోపలికి అడుగు పెట్టింది. ఆమె అడుగు పెట్టగానే గాలికి ఊగుతున్న పూల చెట్లు నందుపై పూల వర్షం కురిపించాయి. ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చేసింది నందు. బైక్ మీద కూర్చుని తన ఫ్రెండ్స్ చెప్పే కబుర్లు వింటూ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తన ఫ్రెండ్ చేతికిచ్చాడు. ఇంతలో అతని బ్యాచ్‌లో ఒకడొచ్చి, రేయ్ మావా! ఏంట్రా? మన కాలేజీకి ఈరోజు కొత్త అమ్మాయి వచ్చింది. అవునా? అయితే? అబ్బా! అయితే అంటావేంటి పదరా సరదాగా ఏడిపిద్దాం. నాకు మూడ్ లేదులే గానీ నువ్వు పోయి పని చూసుకో. రేయ్ తనని చూస్తే అలా అనవు ప్లీజ్ మామ. ఫిగర్ మామూలుగా లేదు అంటూ ఏదేదో చెప్పేసరికి బైక్ మీద కూర్చున్న ఆ ఆరడుగుల అందగాడు తన ఫ్రెండ్ పోరు భరించలేక ఉఫ్! తినకు పద ఏడిపిద్దాం అని ముందుకు కదిలాడతను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.